కోసమే ఇది కట్టింది. ఇది ఘడి కాదు, కొద్ది మందికి పరిమితమైన వేదిక కాదు. ప్రజలు ఎవరైనా బాజాప్తా రావచ్చు, చెప్పుకోవచ్చు, ధర్మగంట కొట్టవచ్చు. ఇక్కడ ధర్మగంట కొడితే ప్రభుత్వం పలుకుతుంది, వాటిని పరిష్కరిస్తుందని. ధర్మగంట కొట్టడానికి రాజులు ఉన్నప్పుడు, రాజ్యాలు ఉన్నప్పుడు కూడా ధర్మగంట ఉండేది. పౌరులు వచ్చి ఆ గంట కొడితే ఏంది నీ సమస్య అని వినడానికి వేదిక ఉండేది. రాజరికంలో కూడా ధర్మగంట ఉండేది. అలాంటిది మీరు ధర్నా చౌక్ బంద్ చేస్తారు, ధర్మగంట బంద్ చేస్తారు, వీటిలల్లో గద్దరన్న లాంటి వాళ్ళకు ప్రవేశము నిషేధిస్తారు. వీటన్నిటిని బార్లా తెచ్చి ప్రజలందరూ మేము ఆహ్వానించి ప్రభుత్వం అధికారికంగా ఇంతమంది ప్రజాప్రతినిధులను, అధికారులను పిలిచే సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే హరీష్ రావు గారికి అభ్యంతరం. హరీష్ రావు గారు ఫోన్ చేసి మా శ్రీధర్ బాబు గారిని బెదిరిస్తున్నాడు, అట్లెట్లా పెట్టుకుంటారు మీరు అని. ఏంది పద్ధతి? అంటే ఇప్పుడు ఏదైనా వాస్తవాలను వివరించడానికే ప్రజా వేదికలను మేము వాడుకుంటున్నాము. మేము వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేన్ని వాడుకోవడం లేదు. ఇవాళ మీకు అన్ని కూడా వాస్తవాల ప్రాతిపదికన ఒక క్రొనాలజీ ప్రకారం మంత్రి గారు వివరించారు. దీన్ని ఒక నివేదిక రూపంలో, బుక్లెట్స్ రూపంలో కంప్లీట్ గా నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివరాలు అందరికీ కూడా అందించాలి. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఎక్స్పర్ట్స్ తోని, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ తోని కూడా మళ్ళొకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పెట్టడానికి శాఖ మంత్రి గారు కొంత ఇనిషియేట్ చేయాలి. మూడవది ఇది అయిన తర్వాత పాత 10 ఉమ్మడి జిల్లాలకైనా పెద్దలు కోదండరామ్ గారు, కడియం శ్రీహరి గారు, కేశవరావు గారు లాంటి వాళ్ళు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉండి హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళు పాత ఉమ్మడి 10 జిల్లాలైనా కనీసం దీన్ని ప్రజలకు వివరించే విధంగా ఒక కార్యాచరణ తీసుకొని ప్రజలకు వివరిస్తే తెలంగాణ ప్రజలకు వాస్తవ పరిస్థితులు అవగాహనలోకి వస్తాయి. వాస్తవాలను వివరించిన వాళ్ళు అయితాము. గవినోళ్ళ శ్రీనివాస్ రాయలసీమ లిఫ్ట్ మీద వేసిన మా నారాయణపేట, మా దగ్గర నుంచి మేము శ్రవణ్ అని ఒకప్పుడు టీవీ9 రిపోర్టర్, ఇప్పుడు అడ్వకేట్ ఇన్ సుప్రీం కోర్ట్, పర్సనల్ గా తీసుకొని పర్సనల్ కెపాసిటీలో ఎన్జిటీలో కేసు వేయించి ఆనాడు స్టే తెచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం అందులో ఇంప్లీట్ పిటిషన్ వేసింది. సో ఇవన్నీ కూడా ప్రతి క్షణం పర్యవేక్షించుకుంటూ తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా వరద జలాలునే మేము తీసుకెళ్తామంటున్నారు. మరి అదే వరద జలాలు కాదు, నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు ఏవైనా కావచ్చు, మా నల్గొండకు, మా రంగారెడ్డి జిల్లాకు తీసుకెళ్తే మీకు అభ్యంతరం ఏంది? నికర జలాలు గోదావరి బేసిన్ లో 968, 518, 968 తెలంగాణకు, 518 ఆంధ్రప్రదేశ్కి పోతే 8 తీస్తే దాంట్లో వరద జలాలలో ఎవరికి ఎంత వస్తుందో లెక్క కడతాం ప్రపోర్షనేట్ గా, ప్రోరేటా ప్రకారం. మోరార్లెస్ ఎంత పర్సెంటేజ్ నికర జలాలలో ఉందో వరద జలాలలో కూడా మోరార్లెస్ ప్రోరేటా ప్రకారం ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కు ప్రకారం వరద జలాలలో మాకెంత ఉందో ఆ వరద జలాల మీకెంత వస్తుందో ఒక లెక్క తెలుసుకున్న తర్వాత పైన మేము కట్టుకుంటాం, కింద మీరు కట్టుకోండి. ఇప్పుడు పైన మేము కట్టుకోకుండా, మా నీళ్లు మేము ఒడిసి పట్టుకోకుండా, చంద్రశేఖరరావు చేసిన పాపాల వల్ల, కాళేశ్వరం కూలిపోవడం వల్ల, చేవెళ్ల ప్రాంతాన్ని మినహాయించడం వల్ల ఆ నీళ్లు మిగిలిపోయి నీ కింద వరదలాగా కనిపిస్తుంది. మేము వాడుకుంటే మీకు వరద ఉందా, బురద ఉందా, ఏముందో తేలుతుంది కదా. ఫస్ట్ మా ప్రాజెక్టులు అన్ని చేయండి, మా కంప్లీట్ చేసుకోనియండి. ఆయన 10 ఏళ్ళు నిధులు ఖాళీ అయిపోయినాయి కానీ నీళ్లు మాత్రం మాకు రాలే. ఇప్పుడు ఆయన కట్టిన 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నికరంగా కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. కూలింది కాబట్టి ఏమైనా కొన్ని నీళ్ళు నీ కింద వరదలాగా కనిపిస్తుండొచ్చు, నేను కాదంటే లేను. అవి చర్చ చేద్దాము. ఫస్ట్ నికర జలాల మీద ఒక లెక్క ఉంది, 968, 518. ఆ లెక్క మీద మనం చర్చ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఉండే మిగులు జలాలు, మిగులు జలాలలో మీ హక్కు ఏంది, మా హక్కు ఏంది. ఆ తర్వాత వరద జలాలు, వరద జలాల మీద మీ హక్కు ఏంది, మా హక్కు ఏంది. మేమేమేమి కట్టుకోవాలనుకుంటున్నాం, మీరేమేమి కట్టాలనుకుంటున్నారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర కూర్చుందాము, మాట్లాడుకుందాము. ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ని ఫస్ట్ అధికారులతో చర్చ చేయాలి, ఆ తర్వాత మంత్రులతో చేయాలి, ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ చేసుకోవడానికి అన్ని రకాల వెసులుబాట్లు చట్టంలోనే కల్పించిండ్రు. మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, డైరెక్ట్ పైకి పోతా అంటే ఎట్లా? ప్రతి కేసు సుప్రీంకోర్టు వినదు.
సెషన్స్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు. నువ్వు ఈ సిస్టమ్ అంతా తీసేసి అట్నుంచి వస్తాం మేము కిందికి, మాకు అధికారం ఉంది కాబట్టి, మోడీ మేము చెప్పింది వింటాడు కాబట్టి. న్యాయం అనేది కూడా ఒకటి ఉంటుంది. న్యాయపరంగా మేము కొట్లాడుతున్నాము. మేము మిగతా వాళ్ళలాగా రోడ్ ఎక్కి ఏది పడితే అది మాట్లాడతలేము, కానీ న్యాయపరంగా ఏం కొట్లాడాలనో, ఎవరెవరికి ఇవ్వాలనో, మన ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ లో మేము కంప్లైంట్ చేయడం తోటి వాళ్ళు పెట్టిన అప్లికేషన్ ని తిప్పి పంపినరు. మేము అందరి దగ్గరికి వెళ్తున్నాము, మాకేం బాధ ఉందో చెప్తున్నాము అందరికి, డాక్టర్ల దగ్గరకు పోయి. ఏది కాదనుకున్నప్పుడు ఏం చేస్తాం, దానికి కూడా ఒక వ్యూహము ఎత్తుగడ ఉంటుంది కదా. వ్యూహం లేకుంటేనే ఇంత దూరం వచ్చినామా? ప్రజల సహకారం లేకుంటేనే కుర్చీ వరకు చేరుకున్నామా? ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామా? తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటానికే కదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రైతుల హక్కులకు అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ కూర్చుంటుందా కాంగ్రెస్ పార్టీ? మీరేంది మాకు చెప్పేది? సలహా ఇవ్వండి, సూచన చేయండి, సహేతుకమైన విధానంతో ముందుకు రండి. అసూయతోని, అక్కస్తోని, అహంభావంతో, అహంకారంతో ఏం మాటలు అవి? అట్లాంటి మాటలకు సమాధానం చెప్పడానికి మా దగ్గర లేరనుకుంటుర్రా? మా ఒక్క మందుల సామెలు చాలు, మేము అందరం అక్కర్లేదు. ఒక మందుల సామెలు నువ్వు పంపిస్తే చాలు, నీకు నీ తాతకు 3 తరాలకు సమాధానం చెప్తాడు. అది కాదు కదా. మేమేదో గౌరవంగా చట్టసభలలో చర్చిద్దాము, రండి మీరు పెద్ద మనుషులు, మీరు మీ అనుభవాన్ని చెప్పుదు రండి అని మేము అంటుంటే అదేదో మా చేతగాంతనం అనుకొని తలా తోక లేకుండా మాట్లాడి, తలా తోక లేకుండా మాట్లాడితే తోక కత్తిరించే తెలుసు. ఒకవేళ నీకు తెలియకపోతే మీ నాయన అడుగు, ఏం చేస్తే ఏమైందో మీ నాయన ఇప్పుడు ఏడున్నాడు. నాకు చికాకు కలిగించొద్దు. నాకు చికాకు కలిగిస్తే మళ్ళీ అది బాగుండదు. నేను చదవడం మొదలు పెడితే మళ్ళీ అది మంచి కూడా ఉండదు. ఏదేమైనా కృష్ణా నది జలాలలో, గోదావరి నది జలాలలో తెలంగాణ హక్కులను ఎవ్వరికి తాకట్టు పెట్టము. ఎంతటి వారు వచ్చినా ఎవరితోనైనా నిటారుగా నిలబడి కొట్లాడతాము. ప్రజలు ఒక విశ్వాసంతో, నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చిండ్రు. శాశ్వతంగా చరిత్రలో గొప్పగా నిలిచిపోయే విధంగానే మా విధానము, మా ఆలోచన, మా పోరాటం ఉంటుంది. ఎవరి వ్యక్తుల కోసం ప్రజల హక్కులను తాకట్టు పెట్టము. ఎవరు ఎదురుగా ఉన్నా తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో దేవుడే వచ్చి ఎదురుగా నిలబడ్డా నిటారుగా నిలబడి కొట్లాడతాము. వ్యక్తులు అనేది మర్చిపోండి. తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుంది చేస్తామని దేవుడు ఎదురుగా నిలబడ్డా కూడా దేవుడినైనా ఎదురించి తెలంగాణ ప్రజల తరఫున నిలబడే బాధ్యత మాది, మా మంత్రి వర్గాన్ని. ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. అసూయతోనూ అక్కస్తోనూ ఎవరైనా చిల్లర మాటలు మాట్లాడితే వాళ్ళ నీతి, వాళ్ళ జాతి ప్రజలు గుర్తిస్తారు. ధన్యవాదాలు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సభ్యులందరికీ, అదేవిధంగా ఎంపీస్, ఎమ్మెల్యేస్, అడ్వైజర్స్, గౌరవనీయులు కౌన్సిల్ చైర్మన్ గారికి, అధికారులందరికీ అందరికీ ధన్యవాదాలు. ఈ సమావేశం ముగిసింది. థ్యాంక్ యూ.